అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యలతో ఇటు బొమ్మిడి నాయకర్ విభేదిస్తున్నారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో తాను ఓడిపోవడం వల్లే మళ్లీ టికెట్ ఇచ్చారన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు ఆశీస్సులు తనపై ఉంటాయన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్తామంటున్న బొమ్మిడి నాయకర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి ఫేస్ టు ఫేస్. నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, గత ఎన్నికల్లో సెకండ్ స్థానం రెండో స్థానానికి తీసుకొచ్చారు. ఈసారి ఎలా అనిపిస్తోంది మీకు నర్సాపురం కాన్స్టిట్యున్సీ? నర్సాపురం నియోజకవర్గం అనేది చాలా మంచి కాన్స్టిట్యున్సీ అండి. ప్రజలు కూడా రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, దగ్గరగా ఉండే నియోజకవర్గం అది. అలాంటి పరిస్థితులు 2019లోనే ఇక్కడ జనసేన పార్టీ గెలవలసిన పరిస్థితి ఉంది. ఆ రోజు చాలా తక్కువ సమయం ఉంది నాకు గెలవడానికి. మరి ఆ రోజుల్లో ప్రజలందరినీ కలవలేకపోవడం వల్ల ఆ రోజు నేను ఓటమిగానే భావిస్తున్నాను. ముఖ్యమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టికెట్ ఆశించారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ రామ్మోహన్ నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి కూడా టికెట్ ఆశించిన పరిస్థితి. వారందరూ కూడా ఇప్పుడు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నిరసనలో తెలియజేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని ఎలా సమన్వయపరుచుకుంటారు, ఎలా చూస్తారు? అంటే ఒక్క విషయం అండి, మరి పెద్దలు గౌరవనీయులు సుబ్బారాయుడు గారు ఉన్నారు. మరి ఆయన సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా చేసిన సందర్భాలు ఉన్నాయి. నర్సాపురం నియోజక ప్రజలకి ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. మరి అలాంటి నాయకుడు జనసేన పార్టీలో రావడం కూడా మేము చాలా స్వాగతించాము బాగా. అదేవిధంగా ఆయన రావడం కూడా పార్టీకి కూడా మాకు చాలా బలమైన అండ. ఎస్పెషల్లీ అంటే ఒక్క విషయం మనం ఆలోచించుకోవాలి. మరి నేను గతంలో 2019లో కూడా కొంత తక్కువలో ఓడిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఇక్కడ నాకు టికెట్ రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. సుబ్బారాయుడు గారి విషయం చూసుకుంటే కనుక అధిష్టానం ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని బలమైన హామీ ఇచ్చారు సుబ్బారాయుడు గారికి, నేను ఆయన మంచి స్థానంలో చూసుకుంటాను ఆలోచనతో చెప్పడం కూడా జరిగింది. మాకు కూడా చెప్పారు స్వయంగా ఆయన కూడా, కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయేది ఎలక్షన్స్లో అవ్వచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చాయి కావచ్చు, మరి సుబ్బారాయుడు గారు కనుసంధాల్లో ఆయన అడుగుజాడల్లోనే మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఒక పరిపాలనా విధానంలో కూడా ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. 4-5 సందర్భాలు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నారు. ఆయనకి మంచి అవగాహన ఉంది. ప్రజల పార్టీ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఆయన అడుగుజాడల్లో కూడా రాబోయే రోజుల్లో మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒకవేళ ప్రజలు గెలిపించుకుంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే దిశగా నేను ఉంటానని చెప్పి. అంటే ఇప్పటి వరకు అయితే మీరు అటు టీడీపీ వాళ్ళని కానీ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడు కలిసిన సందర్భం లేదు, ఎందుకని గ్యాప్ ఉందనుకోవచ్చు? లేదు, నేను నాయకులు కలిశానండి. మరి పెద్దలు మరి సుబ్బారాయుడు గారు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. నేను త్వరలోనే కలుస్తాను ఆయన్ని. ఇంకో విషయం అంటే రెండోసారి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అంటే 2019లో మీరు ఆయనతో తలపడ్డారు. ఇప్పుడు 2024లో కూడా మీరు తలపడబోతా ఉన్నారు. ఎలా చూస్తున్నారు? ఒక్క విషయం మాట్లాడాలి. మీరు ఇప్పుడు మరి ముదునూరు ప్రసాద్ రాజు గారు మాట్లాడగారు ఒక విషయం తెలియజేసుకోవాలి. అంటే నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ప్రసాద్ రాజు గారికి రెండోసారి అవకాశం కల్పించారు. నేను ఒక్కడే ప్రసాద్ రాజుని అడుగుతున్నాను మీ తరఫున. ఏదైతే మీరు ఆక్వా యూనివర్సిటీ అన్నారో ఈరోజు ఎంతవరకు వచ్చింది పని, అది ఎక్కడి వరకు మీరు చేయగలిగారు మీరు అది? మరి అదేవిధంగా హార్బర్ అని చెప్పారు. హార్బర్ ఒక చిన్న వర్క్ కూడా చేసిన సందర్భం లేదు. ఆయన చేసిన 3,300 కోట్ల శంకుస్థాపనలో ఒకటి బస్ స్టాండ్ ఆధునీకరణ చేశారు, లేదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు. అంతే తప్ప కానీ మిగిలినవి ఎక్కడా కూడా అభివృద్ధి సందర్భం నర్సాపురం ప్రజలు లేదు. ప్రసాద్ రాజు గారు చెప్తున్నారు అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఎక్కడ అభివృద్ధి చేశారు మేమని చెప్పి ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం మేము. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే నర్సాపురంలో రాజకీయ సమీకరణలు కావచ్చు, చాలామంది నేతలు ఈ సీట్లు ఆశించినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకుపోయే పరిస్థితి అయితే ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 నర్సాపురం నుంచి.